విశాఖపట్నం బాగా అభివృద్ధి అయిందని, అనకాపల్లి వెనుకబడిపోయిందని బాధపడ్డాం. ఇప్పుడు విశాఖపట్నానికి మించి ఈరోజు పెట్టుబడులు ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఒక పక్క మీరు చూశారు, ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ సిటీనే కడుతున్నాడు. ఈ ప్రాంతం అంతా కూడా చాలా వరకు డేటా సెంటర్లు వస్తున్నాయి. ఇంకో పక్క అల్యూమినియం ప్లాంట్ వచ్చింది, ఫార్మా వస్తూ ఉంది. అంటే మీరు అనుకోవాల్సింది, భవిష్యత్తులో అనకాపల్లిలో లేనటువంటి ఇండస్ట్రీ ఉండదు. అన్ని ఇండస్ట్రీస్కి కేంద్రంగా, నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా అనకాపల్లి తయారవుతుంది. అలాంటి అనకాపల్లిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పరిశుభ్రమైన ప్రాంతం ఉండాలంటే ప్రతి గ్రామం జీరో వేస్ట్ పంచాయతీగా తయారు కావాలి. జీరో వేస్ట్ అంటే చెత్త లేకుండా పోవడమే కాదు, ఉత్పత్తి అయ్యే ప్రతి ఒక్క వ్యర్థాన్ని బాధ్యతతో ఎక్కడికక్కడ దాన్ని నిర్వహించడం. ఇప్పటికే నాకు చాలా ఆనందంగా ఉంది. మా డిపార్ట్మెంట్ 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో 143 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ని డిస్పోజ్ చేశాం. 5 సంవత్సరాలు ఎక్కడ చూసినా చెత్తమయం చేశారు. భూముల్లో కూడా వేశారు, గుట్టలుగా పేరిపోయినాయి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడన్నా చెత్త ఉంటే వర్షం వచ్చినప్పుడు ఆ చెత్తంతా కూడా భూగర్భ జలాల్ని కలుషితం చేస్తుంది. అక్కడి నుంచి కొన్ని కిలోమీటర్లు కూడా నీరన్నీ కూడా కలుషితం అయిపోయే పరిస్థితి వస్తుంది. దీనివల్ల వాతావరణమే కాకుండా మనం తాగే నీళ్లు కానీ చాలా సమస్యలు వస్తాయి. అందుకే నేను కొత్త స్లోగన్ ఇచ్చాను, చెత్త నుంచి సంపద. అందరూ కొంతమంది ఆశ్చర్యంగా చూస్తారు, ఇదేంటిది అవుతుందా అని. ఈరోజు మీరు చూస్తే చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేస్తున్నాం, చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం, చెత్త నుంచి గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నాం. ఈరోజు ప్లాస్టిక్ అంతా కూడా మళ్ళీ పంపించి ప్లాస్టిక్ పరిశ్రమలో మళ్ళా కొత్త ప్లాస్టిక్ తయారు చేస్తున్నాం. ఈరోజు ఒకటే కాదు, మీరు ఒకసారి చూస్తే స్వచ్ఛ రథాలు పెట్టాం, ఊరూరికి పంపిస్తున్నాం. ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని, కొంతమంది వచ్చేవాళ్ళు పాత వస్తువులు ఇస్తే డబ్బులు ఇస్తామని తిరిగేవాళ్ళు. అప్పుడు ఆ పాత వస్తువులు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు కానీ కొత్త వస్తువులు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు అలాంటిది మళ్ళీ వచ్చింది. మీ ఇంట్లో పాత వస్తువులు ఇస్తే మీకు ఏం కావాలన్నా అది ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే అది ఈరోజు ఈ ప్రభుత్వం చూపించే చొరవ. కడాన మా పిల్లలకు కూడా పాత పుస్తకాలు ఇస్తే కొత్త పుస్తకాలు ఇస్తున్నాం. ఏం కావాలో అవి కూడా అందుబాటులో పెట్టాం. అంటే ఏది వేస్ట్ కాదు. మీరు పాత సెల్ ఫోన్లు ఇస్తే అవి కూడా పోయి మళ్ళా సెల్ ఫోన్లే కాదు, స్టీల్ కానీ అన్నీ కూడా మళ్ళీ రీయూజ్ చేసి మళ్ళా మెల్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను ఒక సర్క్యులర్ ఎకానమీ అన్నాను. దీన్ని ఏ విధంగా చేయాలనో అన్ని విధాలా ముందుకు తీసుకుపోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఈ సంవత్సరం ఎక్కడ కూడా చెత్త అనే మాట లేకుండా లెగసీ వేస్ట్ను పూర్తి చేస్తాం, డిస్పోజ్ చేస్తాం. ఇంకో పక్క నేను ఈ సందర్భంగా ఒకటే మీ అందరికీ పిలిపిస్తున్నా, ఓడిఎఫ్ మోడల్. ఓడిఎఫ్ అనగానే ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి ఇంటి దగ్గర ఉండాలి, ఆఫీసుల్లో ఉండాలి, పబ్లిక్ ప్లేసుల్లో ఉండాలి. మరుగుకు మాత్రం ఎక్కడా బయట పోకుండా బాధ్యతగా మనందరం మరుగుదొడ్లు ఉపయోగించుకోవాలి. ఇంకో పక్క మీరు చూస్తే సేఫ్ టెక్నాలజీ ఉండాలి. మరుగుదొడ్లు కూడా ఏదంటే అది కట్టేసి అక్కడి నుంచి వాసన కానీ ఇవన్నీ వస్తే చాలా సమస్యలు వస్తాయి.
రెండోది 100% డోర్ టు డోర్ తడి చెత్త పొడి చెత్త కలెక్ట్ చేయాలి. ఇంకో పక్క వేస్ట్ అంతా కూడా కాంపోస్ట్ గా కన్వర్ట్ చేయడం. ఇంకో పక్క మీరు చూస్తే సర్క్యులర్ ఎకానమీలో ఇవన్నీ కూడా రీసైకిల్ చేయడం. మనకు ఒక పక్కన చూస్తే నేను ఇక్కడికి వచ్చాను, ఈ మాడుగుల నియోజకవర్గం చూస్తే ఎక్కడ చూసినా చెట్లుంటే నా మనసు ఆహ్లాదకరంగా ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను లెక్కలు కూడా చూశాను. ఆ లెక్కలు చూస్తే దేశంలో కంటే పొల్యూషన్ తక్కువ ఉండే ప్రాంతం మన మాడుగుల నియోజకవర్గం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.